సంవత్సరం అనగానే సెలబ్రేషన్స్ కన్నా ముందుగా గుర్తొచ్చేది క్యాలెండరే. ఏ పండుగలు ఎప్పుడొచ్చాయి, సెలవులు ఎప్పుడున్నాయి చెక్ చేయడం మనలో చాలా మంది చేసే పనే. క్యాలెండర్ ప్రామాణికంగానే రోజులు లెక్కించడం, పని దినాలకు తగిన వేతనం, పరిమితులు వంటివి ఉంటాయి. మనిషి పుట్టుక మొదలు చనిపోయేంత వరకు ఎంతకాలం జీవించాడని లెక్కించడానికి కూడా క్యాలెండర్ తప్పనిసరి. మరి అసలు ఈ క్యాలెండర్ ప్రస్తుతం ఉన్న రూపంలోకి ఎలా వచ్చింది, దాని వెనుక హిస్టరీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మనిషి ఆపినా ఆగనిది క్యాలెండర్లోని తేదీ. రోజులు, నెలలు, సంవత్సరాలు చూస్తుండగానే అలా గడిచిపోతాయి. గడిచిన సంవత్సరాన్ని తీసుకురావటం అనేది అసాధ్యం. ఆ ఏడు ఇలా జరిగింది, ఈ ఏడు అలా జరిగిందని చెప్పుకోవటమే గాని పునరావృతం చేయలేం. అయితే రోజులు, నెలలు, సంవత్సరాలు లెక్కగట్టేందుకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు వివిధ విధానాలను అనుసరించారు. మన దేశంలో కూడా చాలా క్యాలెండర్లే చెలామణిలో ఉన్నాయి. మన దేశంలో చాలా క్యాలెండర్లు చెలామణిలో ఉన్నా ఇవి ఆయా ప్రాంతాల సంప్రదాయాలకు అనుగుణంగా సోలార్, లూనార్ పద్ధతులతో ఉంటాయి. కామన్ గా అన్ని క్యాలెండర్లలోనూ 12 నెలలే ఉన్నా వీటికి ప్రత్యేకంగా కొద్దిపాటి మార్పులతో ఒకే రకమైన పేర్లుంటాయి. ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాల కదలిక ప్రకారం నెలలు, వాటి సమయం, పండుగలు వంటి వివరాలుండటం మరో ప్రత్యేకత. స్వాతంత్ర్యం వచ్చాక మన దేశానికి ఒక ప్రామాణిక హిందూ క్యాలెండర్ రూపొందించాలన్న ఉద్దేశంతో 1957లో క్యాలెండర్ రీఫార్మ్ కమిటీ ఏర్పడింది. ఇది శాలివాహనుడి ఆధారంగా శక సంవత్సరాన్ని క్రీస్తు శకం 78గా ఖాయం చేసుకుంది. ఆ ప్రకారంగా క్యాలెండర్ అమల్లోకి వచ్చిన రోజును 1879 చైత్రమాసం 1వ రోజుగా ప్రకటించింది. ఇది క్రీస్తు శకం సంవత్సరానికంటే 78 ఏళ్ల వెనక్కి ఉంటుంది. ప్రాచీన కాలం నుంచి కాలాన్ని లెక్కగట్టేందుకు సూర్యుడిని, రోజులను లెక్కించటానికి చంద్రుడిని ఒక గుర్తుగా పెట్టుకునేవారు. క్రీస్తు పూర్వం 4000 నుంచి 3000 మధ్యకాలం నాటి క్యాలెండర్ పద్ధతిని తీసుకుంటే హిందువులు, యూదులు, క్రైస్తవులు, సుమేరియన్లు ఇలా పలు ప్రపంచంలోని ప్రాంతాలకు చెందినవారు ఇదే పద్ధతిని పాటించారు. ఏడాదికి 354 రోజులు కాగా ప్రతి నెలకు 29 లేదా 30 రోజులు కేటాయించేవారు. క్యాలెండర్లు మొదట్లో చంద్రమానం ప్రకారం ఉండేవి. ఒక ఏడాదిని 12 నెలలుగా విభజించి పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఒక నెలగా లెక్కగట్టేవారు. ఈ క్యాలెండర్ సిస్టంకి తర్వాతి కాలంలో కొద్దిపాటి మార్పులు చేసిన భారతీయ పంచాంగంలో మాత్రం చాంద్రమానమే నడుస్తోంది. చైత్రం మొదలుకొని ఫాల్గుణం వరకు నెలకు 29.5 రోజులే ఉంటాయి. సౌరమానానికి తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్ కోసం 3 ఏళ్లకోసారి అధిక మాసాన్ని జోడిస్తారు. క్రీస్తు పూర్వం 5000 నుంచి 1750 సుమేరియన్ నాగరికత సాగిన రోజుల్లోనూ ఏడాదికి 12 నెలలు, 354 రోజుల లెక్కనే పాటించేవారు. అయితే అన్ని నెలలకు కామన్ పేర్లు ఉండేవి కాదు. తెగల వాళ్లు ఎవరికి తోచినట్లు వాళ్లు పిలుచుకునేవారు. దీంతో హిస్టారియన్లు మొదటి నెల, 5వ నెల అంటూ గుర్తించుకునేవారు. ఒక సోలార్ ఇయర్లో 365.25 రోజులు కాబట్టి అడ్జస్ట్మెంట్ కోసం ప్రతి 3 ఏళ్లకోసారి ఒక నెలను అదనంగా కలుపుకునేవారు. ఈ తేడాను గుర్తించిన మొట్టమొదటి ఖగోళ శాస్త్రవేత్తలు ఇండియన్లే. సుమేరియన్ నాగరికత నాటి క్యాలెండర్లో వారాలు లేవు. పండుగలు, సెలవులు వంటివి ప్రతి నెలలోనూ మొదటి రోజున, 7వ రోజున, 15వ రోజున ఉండేవి. ఒక రోజును 12 గంటలుగా విభజించి 6 గంటలు పగలు, 6 గంటలు రాత్రిగా గుర్తించేవారు. ఈజిప్టులో క్యాలెండర్ ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న క్యాలెండర్కి ఇంచుమించు దగ్గరగా ఉంటుంది. అయితే ఏడాదికి 365 రోజుల లెక్కతో ప్రతి నెలకు 30 రోజుల చొప్పున 12 నెలలుండేవి. దీంతో ఏటా 5 రోజులు అదనంగా వచ్చేవి. 5000 ఏళ్ల నాటి ఈ క్యాలెండర్ సిస్టమ్ని తర్వాతి రోజుల్లో సంస్కరించారు. ఏథెన్స్లో క్యాలెండర్ మిగతా వాటిలాగే 12 నెలలతో ఉన్నప్పటికీ ప్రజల అవసరాలకు తగినట్టుగా డెమోక్రటిక్, ఫెస్టివల్, అగ్రికల్చరల్ వివరాలతో మూడింటిని రూపొందించేవారు. డెమోక్రటిక్ క్యాలెండర్లో ప్రజలు తమ సిటిజన్షిప్, ఇతర ప్రభుత్వ లాంఛనాలు పూర్తి చేసుకోవాల్సిన తేదీలుండేవి. ఫెస్టివల్ క్యాలెండర్లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఉండేవి. అగ్రికల్చరల్ క్యాలెండర్లో వ్యవసాయపు పనులకు అనువైన రోజులుండేవి. అన్నీ చంద్రమానంతోటే ఉండటం ఏథెన్స్ క్యాలెండర్ ప్రత్యేకత. ప్రస్తుతం ప్రపంచమంతా అనుసరిస్తున్న గ్రెగోరియన్ క్యాలెండర్కి ఆధారం జూలియన్ క్యాలెండర్.
దీనిని రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ రూపొందించారు. 365 రోజులకు ఒక ఏడాది అనే పద్ధతిని ఆయనే ప్రవేశపెట్టారు. అయితే లీప్ సంవత్సరం లెక్కింపులో తేడా వచ్చేది. దీన్ని బాగా కూడికలు తీసివేతలతో సంస్కరించి గ్రిగోరియన్ క్యాలెండర్ని రూపొందించారు. మన దేశంలో అనేక క్యాలెండర్లు చెలామణిలో ఉన్నాయి. ఇవి ఆయా ప్రాంతాల సంప్రదాయాలకు అనుగుణంగా సోలార్, లూనార్ పద్ధతులతో ఉంటాయి. కామన్గా అన్ని క్యాలెండర్లలోనూ 12 నెలలే. వీటికి ప్రత్యేకంగా కొద్దిపాటి మార్పులతో ఒకే రకమైన పేర్లుంటాయి. ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాల కదలిక ప్రకారం నెలలు, వాటి సమయం, పండుగలు వంటి వివరాలు ఉండటం మరో ప్రత్యేకత. హిందూ క్యాలెండర్ ప్రకారం 48 ముహూర్తం చొప్పున మొత్తం 15 ముహూర్తాలు ఒక రోజు. ప్రతిరోజుకు బుధ, గురు, శుక్ర వగైరాలతో ఒక గ్రహం పేరుంటుంది. నెలల్ని లెక్కించే పద్ధతి గ్రిగోరియన్ క్యాలెండర్కి, ఇండియా క్యాలెండర్కి తేడా ఉంది. అలాగే ఇండియాలోనే నార్త్లో ఒకలా, సౌత్లో మరోలా ఉంటుంది. దక్షిణాది వాళ్లు అమావాస్య మర్నాడును కొత్త నెల మొదటి రోజుగా, ఉత్తరాది వాళ్లు పౌర్ణమిని మొదటి రోజుగా తీసుకుంటారు. అన్ని క్యాలెండర్లలోనూ చంద్రుడు ఆ నెలలో ఏ నక్షత్రంతో కలిసుంటే ఆ నక్షత్రం పేరును పెట్టడం అనేది కామన్. ఈ పద్ధతిలో నెలకు 29.5 రోజుల చొప్పున ఏడాదికి 354 రోజులు వస్తాయి. దీన్ని 365 రోజులకు అడ్జస్ట్ చేయటం కోసం ప్రతి 3 ఏళ్లకు ఒక అధిక మాసాన్ని లెక్కిస్తారు. తెలుగువారి క్యాలెండర్ అంటూ ప్రత్యేకించి ఏమీ లేదు. వ్యవసాయానికి అనువుగా పండుగలు, పర్వదినాల్ని ప్రత్యేకంగా పేర్కొంటారు. ప్రతి నెల పాడ్యమి నుంచి మొదలవుతుంది. ఏడాదిని ఉత్తరాయణం, దక్షిణాయనంగా విడదీస్తారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తే ఉత్తరాయణంగా, కర్కాటక రాశిలో ప్రవేశిస్తే దక్షిణాయనంగా చెప్తారు. ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు స్థిరంగా ఉంటే భూమి ఒక అక్షం ఆధారంగా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది. ఈ క్రమంలో బొంగరం మాదిరిగా భూమి ఒకసారి ఉత్తరం వైపు, మరోసారి దక్షిణం వైపు వంగటం వల్ల సూర్యుడు ఆయా దిశల్లో కనిపిస్తాడు.